తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ గా ఈనాడు మారిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులు చదువుకుంటుంటే ఈనాడుకు కడుపు మండిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విద్యా సంస్థలకు మేలు చేకూర్చేలా ఈనాడు రాతలు ఉన్నాయా? పేద విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తే అడ్డగోలుగా రాతలు రాస్తారా? సిగ్గులేదా అని మండిపడ్డారు. చదువు విషయంలో ఈనాడు రామోజీరావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితబోధ చేశారు. నగర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. మటన్ మార్కెట్ వరకు రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 50 లక్షలతో. ఇంకా ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ కూడా డ్రైన్ కానీ ఇంకా 50 లక్షలతో 43లో కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పటికే 43లో సంబంధించి ప్రధాన రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ రోడ్డుతో ఈ ప్రాంతంలో మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అంతా కూడా ఏదైతే కుద్దూస్ దగ్గర నుంచి మనం ఆ రోడ్డు కానీ ఏదైతే మెయిన్ రోడ్డు మెక్లిన్స్ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఇంకా జెండా వీధి మెయిన్ రోడ్డు కానీ సో ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా పండగ కల్లా కూడా దాదాపు జనవరి 15 కల్లా అన్ని పనులు ఈ ప్రాంతంలో ముళ్ళూరు బస్ స్టాండ్ దగ్గర కానీ ఆ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసాం. కొన్ని స్టార్ట్ అయినాయి, అన్నీ కూడా పండగలు అవి కూడా పూర్తవుతాయి. సో ఎక్కడా కూడా తీసుకున్నా కూడా ఇటుపక్క తీసుకుంటే నిన్న లీలామహల్ రోడ్డుని దాన్ని వేయటం జరుగుతుంది. సో ఎక్కడా కూడా నలుమూలలు తీసుకున్న అన్ని రోడ్స్ని అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపు నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా చిన్న చిన్న పనులతో సహా ఈరోజు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్ దిశగా ఈరోజు మేము అడుగులు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని పత్రికలు నిన్న ఈనాడు చూశాను, నిన్న మొన్న పేద బిడ్డలకి బైజూస్ ఇచ్చి ట్యాబ్లు ఇస్తే ఈనాడు రాసిన వార్త ఏంటి? ఆ ట్యాబుల్లో పసిబిడ్డలు ఏదేదో చూస్తూ ఉన్నారు, పసిబిడ్డలు చెడిపోతున్నారు అని అడుగుతాను. అయ్యా, ఈనాడు తెలుగుదేశం పార్టీ గజెట్ పేపరు పెద్ద పెద్ద కుటుంబాలలో ఐప్యాడ్లు వాడచ్చు, ట్యాబులు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు పిల్లలు. కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చెడిపోరు. కానీ పేద బిడ్డలకు సంబంధించి 8వ తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్, సిస్టమ్స్, ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 8వ తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీని పెంచుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో బూతు బొమ్మలు చూస్తున్నారు, రకరకాలు చూస్తున్నారు, పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి 1.5 పేజీ రాసేవే నీకు మనసు ఎట్టొప్పింది. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పు, నీ మనవాళ్ళు 8th, 9th క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా? ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నా, నీ మనవాళ్ళలో మనవరాల్లో 8వ క్లాసో 9వ క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా, ఐప్యాడ్లు వాడట్లేదా, ట్యాబులు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద స్కూల్స్కి ఏ స్కూల్కైనా పోదాం. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాంశు ఆయన 2-3 ఏళ్లలోనే 5-6 భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా, వాళ్ళు ట్యాబులు వాడట్లేదా? మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు, కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని. అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబ్లు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది, వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం 1.5 పేజీ కేటాయించావయ్యా. పొదంప మీ పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓక్రిడ్జ్ కానీ, నా పిల్లలు 6వ క్లాసు, వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం. చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు, ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అడిగే పరిస్థితులకు వచ్చేసింది ఈరోజు పిల్లలు ఒక మేధాశక్తి. ఎందుకంటే పెరిగే కొంది
వాళ్ళు కూడా ఇదవుతూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు.